నాలుగవ ఉపకరణాన్ని మనం చూస్తే it is the altar of incense. అది ధూప బలిపీఠం. Yes, the priest used to bring incense and they used to burn incense on this altar. ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకొచ్చి అక్కడ యాజకులు ఈ ధూపాన్ని వేసేవారు. What does the altar of incense represent? ఈ ధూప బలిపీఠం దేన్ని సూచిస్తుంది? It represents the intercession of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చేస్తున్నటువంటి ఉత్తరవాదాన్ని Yes, సూచిస్తుంది. friends, when we accept Jesus, మనము యేసయ్యను అంగీకరించినప్పుడు స్నేహితులారా, Jesus leads us into baptism. యేసయ్య మనల్ని బాప్తిసంలోకి నడిపిస్తాడు. Jesus is the bread of life. యేసయ్య జీవాహారము. And now Jesus is our intercessor. యేసయ్య మన కొరకు ప్రార్థిస్తున్నారు. He receives our prayers. మన ప్రార్థనను ఆయన He అంగీకరిస్తాడు. answers our prayers. మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. When we study the word of God, మనం God దేవుని speaks to us. దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు When we దేవుడు మనతో pray to మాట్లాడుతున్నాడు. God, we speak to God. మనం ప్రార్థించినప్పుడు దేవుడితో We see మాట్లాడుతున్నాం. our relationship is becoming stronger and మన stronger. బాంధవ్యము బలముగా మారుతుంది అనుదినము కూడా. And the fifth article in the sanctuary